హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్. నేను మీ హరీష్. సో ఈరోజు మన బండి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. విజయవాడ తీసుకెళ్ళడానికి అయితే సిద్ధమైతే చేస్తూ ఉన్నారు. ఓన్లీ ఈ లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ మిర్రర్ అయితే ఎక్కించడం బ్యాలెన్స్ అయితే ఉండేది. ఆ మిర్రర్ కూడా ఇప్పుడైతే ఎక్కిచ్చేశారు. ఎక్కిచ్చేసి బండి అయితే బయటకు అయితే తీస్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ మనకు ఈ బండికి మళ్ళీ పనికొచ్చే వస్తువులు ఏవేవైతే ఉన్నాయో, పైన క్యాబిన్ పైన ఉండే క్యారియరు, ఫ్రంట్ బంపరు, సైడ్ యాంగ్లర్స్ అండ్ ఫ్రంట్ మనం సేఫ్టీ గార్డ్గా కూడా పెట్టించాం కదా, ఒకటి క్రోమ్ ఫినిషింగ్ది అంటే స్టీల్ అయితే పెట్టాం కదా. సో అలాంటివన్నీ మనకు లోపల బాడీలోనైతే పెట్టేశాము. ఎందుకంటే మనకు ఎలా ఉన్న వస్తువు మనం ఆటోనగర్ విజయవాడ తీసుకెళ్తే అక్కడ మంచిగా స్ట్రైట్గానైతే చేసే అంత కెపాసిటీ అయితే ఉన్నది కదా విజయవాడ ఆటోనగర్లో. సో అక్కడికి వెళ్ళి చేపిద్దామని చెప్పేసి అయితే మొత్తం బాడీలోనైతే ఫిట్టింగ్ అయితే చేసేసుకున్నాము. అండ్ బాడీలో ఎక్స్ట్రా ఐటమ్స్ అయితే వేసేసాము. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి మన బండి క్యాబిన్ అయితే వాటర్ వాషింగ్కి అయితే పెడతా ఉన్నాము. ఎందుకంటే మనకు నార్మల్గా బండి తోలితేనే మనకు గ్రీజ్ అనేది అంటుతూ ఉంటుంది. అంటే తోలితే మీన్స్ మన బండి మీద డ్యూటీ చేస్తేనే నార్మల్గా బండి అటు ఇటు తిరిగి మొత్తం చెక్ చేసే టైంలో గ్రీజ్ అయితే అంటుతూ ఉంటుంది. సో ఇక్కడ ఈ అన్నవాళ్ళు రోజు మన బండి మెకానిక్ వర్క్ అయితే చేశారు కదా. సో ఆ వైట్ క్యాబిన్ కాబట్టి ఆ చేతులకు ఉన్న మరకలు క్యాబిన్కి అయితే అంటిపోయినాయి అన్నమాట. సో అది మొత్తం ఇప్పుడైతే వాషింగ్ అయితే చేసేసాము ఇక్కడ పెట్టేసి సర్వీస్ సెంటర్లోనే. మన బాడీ వచ్చేసి ఎట్లాగో ఇప్పుడు ఈ సైడ్ రైట్ సైడ్ బాడీ బెండ్ అయితే అయింది కదా, దాన్ని చక్కగా చేసే టైంలో మనకి హీట్ చేసి దాన్ని అయితే జాకీలు పెట్టి చక్కగా చేస్తారనమాట. అప్పుడు ఎట్లాగో మనకి పెయింట్ అదంతా పోద్ది. మళ్ళీ పెయింట్ వేయించేటప్పుడు ఎలాగో వాటర్ సర్వీసింగ్ అయితే చేస్తాము. అట్లని చెప్పేసి బాడీ అయితే సర్వీస్ అయితే చేయించలేదు. ఓన్లీ ఫ్రంట్ క్యాబిన్ వరకు అయితే సర్వీసింగ్ అయితే చేయించేసి ఈ విధంగా బండి అయితే బయటికి అయితే తీస్తూ ఉన్నాము. సో అక్కడే మన మెకానిక్ అన్న నవీన్ అన్న అయితే మన బండి అయితే బయటికి అయితే తీస్తూ ఉన్నాడు. బయటికి తీసి మనకు డెలివరీ తీసుకెళ్ళడానికి అయితే సిద్ధంగా పెడతాడు అనమాట. సో ఇక్కడ ఫ్రంట్కి వెళ్ళిపోయి బండి బయటికి తీసుకెళ్ళి మళ్ళీ రివర్స్లో మనం వెళ్ళడానికి వీలుగానైతే బండి పెట్టడం అయితే జరుగుతుంది. ఈలోపు అన్నవాళ్ళు ఈ బండి మొత్తం క్లియర్గా చేసి ఇక్కడ పెట్టేలోపు మనమైతే వెళ్ళి బిల్లు గురించి అయితే మాట్లాడేసుకొని అయితే రావాలి. బిల్లు గురించి వచ్చేసి నేను ఈ వీడియోలోనైతే చెప్పను. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మనం విజయవాడ ఆటోనగర్కి అయితే వెళ్ళాలి కదా. ఆటోనగర్లో కూడా మనకు బిల్ అయితే అవుద్ది కదా. సో మొత్తం బండి రిపేర్కి అండ్ ఆటోనగర్లో రిపేర్కి మొత్తం కలిసి ఎంత అయింది ఏంటి అని చెప్పేసి మొత్తం బండి రిపేర్ అయ్యి బండి లైన్ మీదకి ఎక్కుతుంది కదా, ఆ టైంలోనైతే బండి గురించి అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ప్రస్తుతానికైతే మన బండి అయితే వెళ్ళడానికైతే సిద్ధంగా ఉంది. మొన్న మనం రేడియేటర్లో వాటర్ అయితే పోసాము, మినరల్ వాటర్. ఎందుకంటే కూలెంట్ పోస్తే ఏదైనా లీక్స్ ఉంటే మనకు కూలెంట్ వేస్ట్ అయిపోద్ది కదా. ఆ ఉద్దేశంతో మనం వాటర్ పోసి అయితే లీకేజెస్ అయితే చెక్ చేయడం అయితే జరిగింది. ప్రస్తుతానికి ఆ వాటర్ మొత్తం తీసేసి మళ్ళీ కూలెంట్ అయితే ఫుల్ఫిల్ అయితే చేసుకుంటా ఉన్నాము. ఇప్పుడు మనం బండి బయటికి తీసి అంటే ఇన్ని రోజులు నిన్న మొన్న పెట్టిన వీడియోస్లో మనం జస్ట్ ఒక 2-3 కిలోమీటర్లు ట్రయల్ రన్ అయితే చేసినాం. అసలు బండారం అయితే బయటపడదు అనమాట 2-3 కిలోమీటర్ల ట్రయల్లో. ఇప్పుడు బండి తీసుకొని అయితే విజయవాడ వరకు అయితే వెళ్తాను కదా. సో ఇప్పుడు బండి మొత్తం సంగతి అయితే బయటకు వస్తుంది. ఎక్కడన్నా ఏమన్నా మైనర్ రిపేర్స్ ఏమైనా ఉన్నాయా, సెన్సార్లకు సంబంధించిన ఏమన్నా ఉన్నాయా అనేది మనకైతే తెలుస్తుంది అనమాట. సో మన బండి అయితే పూర్తిగా వర్క్ కంప్లీట్ చేసేసుకొని డెలివరీకి కూడా సిద్ధంగా ఉంది ఇక్కడ. సో లోపలికి వెళ్ళి నేనైతే బిల్లు గురించి అయితే మాట్లాడేసి మన దగ్గర ఎంత ఉన్నాయి ఏం కథ, ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఎంత కట్టగలుగుతాం అదైతే మాట్లాడేసుకున్నాను. అది మాట్లాడేసుకొని ప్రస్తుతానికి కట్టే అంత కట్టేసి ఇంకా కొంచెం బిల్లు బ్యాలెన్స్ అయితే ఉంచాను. ఎందుకంటే మనకు ఈ షోరూమ్ తోటి కొంచెం ర్యాపో ఉంది కాబట్టి మనకు కొన్ని రోజులు అయితే ఆగుతారన్న ఉద్దేశంతో నేనైతే కొంచెం మాట్లాడేసి కొంచెం బిల్ అయితే బ్యాలెన్స్ పెట్టుకొని అయితే బయలుదేరాను అనమాట. ఫస్ట్ అయితే బండి బయటికి తీసుకెళ్దాం. బయటికి తీసుకెళ్ళేసి పూజ చేసుకుందాం. పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని ఇక్కడ నుండి అయితే మనం అయితే బయలుదేరదాం. అండ్ ఆల్మోస్ట్ ఈవినింగ్ అయితే అయిపోయింది. బిల్లు మాట్లాడి అంతా మాట్లాడి ఇన్సూరెన్స్ వాళ్ళతో, అంటే ఇన్సూరెన్స్ అంటే ఇప్పుడు మళ్ళీ ఎట్లా నా బండికి ఇన్సూరెన్స్ అయిపోయింది అనమాట. సో కొత్త ఇన్సూరెన్స్ అయితే మళ్ళీ మాట్లాడి అదంతా వర్క్ కంప్లీట్ చేసుకొని బయటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఈవినింగ్ 6 అయితే అయింది. మన బండి బయటికి తీయగానే జోరున వర్షం అయితే వచ్చిందనమాట. సో వర్షంలో మన బండి అయితే మంచిగా స్వాగతం అయితే చెప్పింది. కొబ్బరికాయ అయితే తీసుకొని వచ్చాము. కొబ్బరికాయ తీసుకొచ్చి నిమ్మకాయల టైర్ల కింద పెట్టేసి లైట్గా చిన్నగా పూజ అయితే చేసుకుంటా ఉన్నాం ప్రస్తుతానికి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 4 నెలల తర్వాత మన బండి ఆఫ్టర్ యాక్సిడెంట్ రోడ్డు అయితే అఫీషియల్గా ఎక్కబోతూ ఉందన్నమాట ఈరోజు.
సో ఏమన్నా దిష్టి ఉన్నా పోయి అంతా మంచిగా జరగాలని చెప్పేసి కొబ్బరికాయతోటి దిష్టి తీసేసి నిమ్మకాయలు టైర్ల కింద పెట్టేసుకొని మనమైతే బయలుదేరుతూ ఉన్నాము. ఇన్సూరెన్స్ అయితే కట్టాక మనకు మిడ్‌నైట్ నుండి అయితే యాక్టివేట్ అవుద్ది కదా! సో, నేనైతే ఆ రోజు నైట్ వెహికల్ అయితే మన చేతకైతే తీసుకొచ్చి ఇంటి దగ్గరనైతే పెట్టేశాను మా ఊరు బంకులో. అండ్ నేనైతే కొన్ని నోటీస్ చేశానన్నమాట. ఎంతంటే మనకు క్లస్టర్ సరిగానైతే వర్క్ అయితే చేయట్లేదు. అంటే అప్డేటెడ్ క్లస్టర్ అయితే వచ్చిందనమాట. ఆ అప్డేటెడ్ క్లస్టర్ అనేది సరిగ్గా వర్క్ అయితే చేయట్లేదు. మనకు డీజిల్ అయితే ఎంత కొట్టించామనేది అయితే చూపియలేదు. అండ్ మొన్న మనం వెహికల్ స్టార్ట్ చేసిన రోజు ఒక 60 లీటర్లు అయితే పోసాం కదా! అండ్ నిన్న నేను షోరూమ్ నుండి తీసుకొని వచ్చేటప్పుడు కూడా ఇంకొక 5,000 అయితే డీజిల్ కొట్టేయడం అయితే జరిగింది. సో, మన గేజ్ అయితే ఉంటది కదా! డీజిల్ చూపించే మీటరు అదైతే మనకు కదలట్లేదు. సో, మరి డీజిల్ అనేది చూపియక కదలట్లేదా ఏంటి అనేది అర్థం కాక మళ్ళీ మా ఊర్లో అంటే ఈరోజు నైట్ అయితే విజయవాడ బయలుదేరాలన్నమాట. అట్లని చెప్పేసి ఇంకొక 10,000 అయితే కొట్టించి చూద్దాం. మరి డీజిల్ ఆ మీటర్‌లో ఎలాంటి స్పందన లేకపోతే మళ్ళీ మనం దాని గురించి అయితే ఒకసారి అయితే చెక్ చేపియాలి. మన ల్యాప్‌టాప్ అయితే పెట్టించి కనెక్ట్ చేసి దాన్నైతే చెక్ చేపియాలన్నమాట. అలా అని చెప్పేసి నేనైతే మన ఊర్లో ఒక 10,000 డీజిల్ కొట్టియడానికైతే వెహికల్ అయితే ఇక్కడ పెట్టాను. ఇక్కడ ఒక 10,000 కొట్టిస్తే దాని వ్యవహారం అనేది అయితే బయటపడుతుంది. వ్యవహారం బయటపడ్డాక దానికి ఏం పని చేయాలి ఏందని చెప్పేసి షోరూమ్ వాళ్ళకు అయితే ఫోన్ చేయాలన్నమాట. అండ్ ఇంకా పికప్ అయితే ఏమైతే తగ్గలేదు. ఎందుకంటే మనకు మొన్న ఒక థర్మోస్టేట్ సెన్సార్ అయితే రావాలని చెప్పాను కదా! సో, ఆ థర్మోస్టేట్ సెన్సార్ నేను విజయవాడలోకి వచ్చింది. సో, మళ్ళీ అక్కడి నుండి వరంగల్ రావాలంటే ఇంకా 1 or 2 డేస్ పడుతుంది అని చెప్పేసి అంటే, వద్దులేండి విజయవాడలోనే పెట్టండి. విజయవాడలోనే పెడితే నేను ఎట్లాగో అక్కడికి వెళ్తున్నా కదా! సో, వెళ్ళి నేను అది ఫిట్ చేయించుకుంటానని చెప్పేసి అయితే అక్కడనే అయితే పెట్టానన్నమాట. సో, అక్కడికెళ్ళి అది ఫిట్ చేయాలి. నాకైతే ప్రస్తుతానికైతే ఎలాంటి పికప్‌లో ఎలాంటి తేడా అయితే రాలేదు. మరి ఇప్పుడు ఆల్మోస్ట్ మా ఊరు నుండి విజయవాడ ఒక 260 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ జర్నీలో ఏమన్నా పికప్ ఏమన్నా డ్రాప్ అయితే సో, దాన్నైతే చూడాలన్నమాట. మొత్తం ఈ రెండిటికి సంబంధించి అండ్ టర్బో చార్జర్‌కి సంబంధించిన ఒక పిన్ అయితే ఉంది కదా! అది కూడానైతే
చేయలేదు. మనకు అక్కడ వరంగల్ ఆటో నగర్‌లో డిస్పోజల్‌లోనైతే దొరకలేదు. అది కూడా మనం విజయవాడ పోయినంకనే ఈ 2 వర్క్స్ అయితే చేపించుకుంటే ఇక మనకు బండి వర్క్ అయితే పూర్తిగా కంప్లీట్ అయితే అయిపోద్ది. సో ఇది విషయం. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డీజిల్ కొట్టిచ్చేసుకొని నైట్ విజయవాడ అయితే బయలుదేరిపోవాలి. తెల్లారేసరికి విజయవాడకి వెళ్ళిపోతే రేపటి నుండి అక్కడ విజయవాడలో వర్క్ అయితే స్టార్ట్ చేపియాలి. విజయవాడలో బండి పెట్టేసి నేనైతే తిరుపతి అయితే వెళ్తాను. ఎందుకంటే బండి యాక్సిడెంట్ అయినప్పటి నుంచి నేను కటింగ్ కానీ షేవింగ్ కానీ ఏది లేదు. డైరెక్ట్ తిరుపతికి అయితే మొక్కుకున్నాను అనమాట, మన బండి మంచిగా బయటికి రావాలని చెప్పేసి. సో బండి షెడ్లో పెట్టేసి అయితే నేనైతే తిరుపతి వెళ్ళి అయితే వస్తాను. వీడియో ఇప్పటివరకు చూసారంటే వీడియో మీకు నచ్చే ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. అండ్ మీ సజెషన్స్ కామెంట్ రూపంలో తెలిస్తే నేను నెక్స్ట్ ఏం చేయాలనేది అయితే ఆలోచిస్తాను. మ్యాక్సిమం నేనైతే ఫ్రంట్ క్యాబిన్కి ఎలాంటి స్టిక్కరింగ్ అయితే చేపించదలుచుకోలేదు. కాకపోతే మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది అయితే సేమ్ ఇంతకుముందు బండి ఎలాగైతే ఉందో అలాగనే రెడీ చేయని చెప్పేసి అయితే సజెస్ట్ అయితే చేశారనమాట. సో మీ అందరి ఒపీనియన్ అయితే నా కామెంట్ రూపంలోనైతే తెలియజేయండి. సేమ్ మన బండి బిఫోర్ యాక్సిడెంట్ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే రెడీ చేయాలా వద్దనేది అయితే కామెంట్ చేయండి.